హలో అండి. పల్లెటూరి పల్లెటూరి పచ్చికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది రోట్లో దంచుకుంటారండి. కొబ్బరి, చింతపండు, టమోటా, ఆనియన్స్, మిర్చి, సాల్ట్ ఎలా దంచుకోవాలి కొబ్బరి మీ ఇష్టం, ఆప్షనల్ అండి. వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. ప్లీజ్ అండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి రోటి కారం తిన్నారేమో కామెంట్ చేయండి. ఇది అమ్మమ్మ వాళ్ళ కాలంలో చేసుకునేదండి. అప్పట్లో కొబ్బరి తర్వాత మిర్చి, సాల్ట్ వేసుకోవాలా తగినంత. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి. వేడన్నంలోకి బాగుంటుంది. ఆనియన్స్, మిర్చి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినామండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆనియన్స్ అట్లా కచ్చాపచ్చగా దంచుకోవాలండి, మెత్తగా దంచుకోకూడదు. ఉడకలుగానే ఉండాలా. లాస్ట్ టమాటా అండి. అంతే అండి, ఎంతో సింపుల్ టేస్టీగా ఉండే పచ్చికారం రెడీ అండి. పల్లెటూరి పచ్చికారము రెడీ అయిపోయిందండి. అంతే అండి, పచ్చికారము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.